ఏర్పాటుపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తెలిపారు. పార్టీలో చాలా అవమానాలు ఎదురయ్యాయని, నా ఓటమి మొదలు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి వరకు ఎన్నో కుట్రలు జరిగాయని కవిత ఆరోపించారు. చాలా పొలిటికల్ పార్టీస్లో జరుగుతుంటాయి. నా విషయంలో అన్ఫార్చునేట్లీ ఏంటంటే నా ఓటమి దగ్గర నుండి, నాకు పర్సనల్గా నేను సఫర్ అవడం దగ్గర నుండి ఇవన్నీ మీరంతా కూడా చూస్తూ వచ్చారు. ఎందుకంటే మనం ఉద్యమ పార్టీలోంచి, ఉద్యమ బ్యాక్గ్రౌండ్లోంచి వచ్చినాం కాబట్టి ఏదున్నా ప్రజలకే చెప్పుకుంటాం. కష్టం వచ్చిన ప్రజలతోనే చెప్పుకుంటాం, బాధైన ప్రజలతోనే చెప్పుకుంటాం, సంతోషమైన ప్రజలతోనే పంచుకుంటాం. కానీ నేను ఒక ఆడపిల్లని కాబట్టి కుటుంబం బాగుండాలి, పార్టీ బాగుండాలనే ఉద్దేశంతో నేనెంత సఫర్ అయినా బయటికి ఎప్పుడు చెప్పలే. కానీ మొన్న జరిగిన అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్స్ ఐ వాజ్ ఫోర్స్డ్ టు టాక్ అబౌట్ సర్టన్ థింగ్స్ బై అదర్ పీపుల్, నాట్ మీ. ఇట్ వాజ్ నాట్ మై చాయిస్. ఒకసారి వన్స్ పబ్లిక్లోకి వచ్చిన తర్వాత, పబ్లిక్ డొమైన్లోకి వచ్చిన తర్వాత మాట్లాడకపోతే నా తప్పు అవుతుంది. కాబట్టి నేను రియాక్షన్ ఇచ్చాను తప్పితే నేను ఎక్కడ కూడా నా సొంతగా ముందుబడి ఏం యాక్షన్ తీసుకోలేదు. ఆ విషయం తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. అంటే నేను విదేశాల్లో ఉన్నప్పుడు నన్ను అనవసరంగా ఆ బొగ్గు గని కార్మిక సంఘం నుండి తీసేయడం అంత అవసరం ఏం లేకుండే. ఇమీడియట్గా ఎన్నికలు ఏం లేకుండే, వేరే ఏం లేకుండే. పైగా అదొక పదవి కాదు, అదొక బాధ్యత, గౌరవాది. సో ఇట్లాంటి అంశాలన్నీ కూడా ప్రజల ముందు ఉంచాను నేను. సో నేను అనేది ఏంటంటే, ఎప్పుడైతే పార్టీ నన్ను సస్పెండ్ చేసింది, పార్టీ అంటే అది మా ఇల్లు, నాకు ఫ్యామిలీ, నాకు ఒక ఉద్యమం, తెలంగాణ యావత్తు రిప్రజెంటేషన్గా మనము ఆ పార్టీని చూసాం. సో నన్ను బయటికి పంపించడము అని అంటే డెఫినెట్గా బాధ అనిపించింది. మన తెలంగాణ వాళ్ళకు రేషం ఎక్కువ ఉంటుంది, ఆవేశం కూడా ఎక్కువ ఉంటుంది. నన్ను సస్పెండ్ చేయగానే మరి నన్ను పార్టీ వద్దనుకుంటే పార్టీ కూడా నాకు వద్దు అని చెప్పి నేను రిజైన్ చేశాను స్పీకర్ ఫార్మాట్లో. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రిజిగ్నేషన్ ఇచ్చిన. ఇక స్పీకర్ ఎందుకు యాక్సెప్ట్ చేస్తలేడో, అవి ఏం కాంగ్రెస్ పాలిటిక్స్లో నాకు తెలియదు. కానీ గట్టిగా నేను కూర్చొని ఆమోదింప చేసుకుంటాను. పార్టీకి కూడా 20 ఏళ్ళుగా నేను ఎంత పని చేశాను అన్నది ప్రజలకు కూడా తెలుసు, వేరే కాదు. సో అల్టిమేట్గా వెరీ అన్ఫార్చునేట్ డెవలప్మెంట్స్. జరగరాంది జరిగింది. బట్ లైఫ్లో ఎప్పుడే జరగరాంది జరిగినా కూడా ధైర్యం ఒక్కటే నా విధంగా నేను ముందుకెళ్ళాను. అది ఇదివరకైనా కష్టాలైనా సరే, ఇప్పుడైనా సరే ధైర్యంగా ముందుకెళ్తాను. సో అల్టిమేట్గా కొందరు వ్యక్తుల బెనిఫిట్ కోసం ఇంతమంది, ఇన్ని కోట్ల మంది ప్రజలు సఫర్ అవ్వడం అన్నది కరెక్ట్ కాదు. అది ఇప్పటికన్నా బీఆర్ఎస్ పార్టీ సరి చేసుకుంటే బాగుంటుంది.